నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రాయచూర్ అంతర్వేది అనేది ఏ నదుల సంగమంతో ఏర్పడిందని చెప్పేసి అడిగాడండి. రాయచూర్ అంతర్వేది అనేది ఏ నదుల సంగమంతో ఏర్పడింది? ఆప్షన్ 1 కృష్ణా మరియు తుంగభద్ర, ఆప్షన్ 2 తుంగభద్ర మరియు పెన్నా, ఆప్షన్ 3 కృష్ణా మరియు గోదావరి, ఆప్షన్ 4 కావేరి మరియు కృష్ణా అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో రాయచూర్ అంతర్వేది ఏ నదుల సంగమంతో ఏర్పడిందంటే ఆబ్వియస్లీ విజయనగర సామ్రాజ్యంలో ఎన్నో సార్లు అంటే ఇటువైపు కిందనున్నటువంటి బహమనీ సుల్తాన్లకు కావచ్చు, ఇటువైపు ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యం కావచ్చు, ఇద్దరికీ కూడా మొదటి నుంచి కూడా వైరం ఉంది. సో కారణాలు ఎన్నున్నప్పటికీ అది రాజకీయ కారణాలు కావచ్చు, పరిపాలనాపరమైన కారణాలు కావచ్చు, బహమనీలకి విజయనగర సామ్రాజ్యానికి మధ్య ఎన్నున్నప్పటికీ కూడా ప్రధాన వైరం మాత్రము ఈ రాయచూర్ అంతర్వేది వలన అని చెప్పేసి మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం. సో కాబట్టి విజయనగర సామ్రాజ్యానికి బహమనీ సుల్తాన్లకి మధ్యలోనే ఈ యొక్క రాయచూర్ అంతర్వేది అనేది త్రిభుజాకారంలో ఉంటుంది. కృష్ణా మరియు తుంగభద్ర నదుల కలయికనే మనము రాయచూర్ అంతర్వేది అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇటువైపు మనకి ఏ విధంగానైతే చోళులు మరియు పాండ్యులు కావేరీ డెల్టా కోసం తన్నుకు తెచ్చారో, అలానే ఇటువైపు బహమనీ సుల్తాన్లు మరియు విజయనగర సామ్రాజ్య రాజులు ఈ కృష్ణా మరియు తుంగభద్ర నదుల సంగమంతో ఏర్పడినటువంటి త్రిభుజాకారపు రాయచూర్ అంతర్వేది కోసం అలా దశాబ్దాల కాలం పాటు ఈ యొక్క వైరం అనేది నడిచింది. ఎందుకంటే ఇటువైపు కావేరీ డెల్టా కావచ్చు, ఇటువైపు రాయచూర్ అంతర్వేది కావచ్చు, సారవంతమైనటువంటి నేలలండి. ఇప్పుడు నేలలు సారవంతంగా ఉన్నాయంటే అక్కడ పంట బాగా పండుతుంది. పంట బాగా పండిందంటే ఆదాయం బాగా వస్తుంది. రాజ్యానికి ఆదాయం బాగా వస్తుందంటే ఆబ్వియస్లీ రాజ్యం అనేది సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఇటువైపు చోళులు పాండ్యులు కావేరీ డెల్టా కోసం ఇక్కడ సారవంతమైన ప్రాంతం, అటువైపు విజయనగర సామ్రాజ్య రాజులు మరియు బహమనీ సుల్తాన్లు రాయచూర్ అంతర్వేది కోసం తన్నుకు తెచ్చేవారనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి వైరం. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాయచూర్ అంతర్వేది అంటే దాని అర్థం ఏమిటంటే కృష్ణా మరియు తుంగభద్ర నదుల కలయికనే మనము ఆ కలయికతో ఏర్పడినటువంటి ఆ సంగమంతో ఏర్పడినటువంటి త్రిభుజాకారపు వలయాన్నే మనము రాయచూర్ అంతర్వేది అని చెప్పేసి పిలవడం జరుగుతుంది.